ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? తాటి చెట్టు దగ్గరికి వెళ్తాను. ఎందుకు తెలుసా? తాటి కళ్ళు తీయడానికి, తీసి తాగడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి. ఈరోజు సండే కదా, సండే ఈజ్ ఫన్ డే. ఎర్లీ మార్నింగ్ బండి మీద కళ్ళుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పట్ట పగల కళ్ళుకి చిక్కడు కళ్ళు తాగితే ఎలా ఉంటుందో తెలుసా? కళ్ళు తిరిగి పడిపోవడమే. కళ్ళు తాగాలందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. చూడండి వెళ్తున్నా ఇలా వెళ్ళేసి కళ్ళు తాగడానికి ఎవరైనా 20 kilometers 30 kilometers వెళ్తారు. నేను జస్ట్ 2 kilometers వెళ్తున్నాను. జస్ట్ 2 kilometers ఫ్రెండ్స్. ఫైనల్గా కళ్ళు ఎక్కడ తీస్తారు అక్కడికి వస్తాం. నా చిన్నప్పుడు అయితే ఇవన్నీ తాడి చెట్లే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తారు. తాడి చెట్లు తగ్గిపోయి సౌడి చెట్లు ఎక్కువైపోయాయి. అంతనే ఇగండి ఇప్పుడు మనోడు గురుమూరు అతనే అక్కడ నించున్నాడు కదా. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ కళ్ళు తాగితే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీకోసమే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబ్ దేవుళ్ళు అందరి కోసం నేను ఏ పనైనా చేస్తాను ఫ్రెండ్స్. మీకోసం మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? కళ్ళు తీస్తాడు మూరుతున్నా. ఇదండి ఇప్పుడు వీడియో తీసి పర్లేదు. ఇవి కళ్ళు చాలా తీయగా ఉంటాయంట. స్వీట్ ఉంటాయన్న. అవి చాలా స్వీట్గా ఉంటాయంట. మనోడు సిద్ధు కూడా పడదన్నాడు. ఇది కళ్ళు అవసరం అయితే వెళ్ళగా ఉంది. కాదు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మరి కళ్ళు ఏమంటారు? అంటే కళ్ళు కూడా ఆరోగ్యానికి హానికరమే. ఇమ్యూనిటీ హానికరం కాదు. అరే ఎక్కువ తాగితే ఏదైనా విషమేరా. ఎక్కువ అందుకే నువ్వు దుంపలు పడి చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్ చదివితే ఎలాగే తయారవుతావు. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. చూసారా ఫ్రెండ్స్? సూపర్గా ఉంది కదా. ఈ తాడి చెట్లన్నీ పాడుకుంటారండి ఫ్రెండ్స్. వీళ్ళు ఈ ఏరియాలో ఉండి మనవాడు పాడుకున్నాడు, ఆ ఏరియాలో వేరే అతను పాడుకున్నాడు. చూసారా? కళ్ళు కూడా డిమాండ్ పెరిగిపోయింది అంతే. ఎక్కువ పాట అంటే సినిమా పాటలు కాదు. అరే కష్టపడితే అయితే కింద రూపేస్తున్నావు నువ్వు. కళ్ళు విలువ తెలియట్లేదురా బాబు నీకు. దాన్ని ఆ చెట్టు కొమ్మ నరికి దాంతో మనం కళ్ళు తాగుతాం కదా. దాన్ని ఏమంటారు? గెడ పాయ చేస్తున్నారు. అంతే.